హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. అమరగాడ్నిక్ ట్రోఫోబ్లాస్టోమా అనే అత్యంత అరుదైన ఎముక మజ్జు వ్యాధితో బాధపడుతున్న 10 నెలల చిన్నారికి విజయవంతంగా చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రికి వచ్చిన చిన్నారిని నిపుణుల బృందం నిశితంగా పరిశీలించి అత్యాధునిక వైద్య పద్ధతులతో ప్రాణాపాయం నుంచి తప్పించారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా చికిత్స అందించి చిన్నారిని పూర్తి ఆరోగ్యవంతురాలిని చేసిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మనం కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మన యశోద సోమాజిగూడ హాస్పిటల్ ఒక పెద్ద అచీవ్మెంట్ మన ఈరోజు అయింది. అది ఏంటంటే మన 10 month ఓల్డ్ బేబీకి మన దగ్గరికి వచ్చాడు. నవంబర్లో వచ్చారనమాట విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లైక్ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, మోషన్లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా అది బోన్ మ్యారో టెస్ట్ చేసాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే అందులో కంజెనిటల్ ఏ మెగా క్యారియోసైటిక్ థ్రాంబోసైటోపినియా అనే ఒక రేర్ కండిషన్ విచ్ ఈస్ సీన్ ఇన్ 1 in 1 million పాపులేషన్ అనమాట. 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి మనకు ట్రీట్మెంట్ జెనెటిక్ గా కూడా కన్ఫర్మ్ చేయాలి. సో ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే ఎంపీఎల్ జీన్ మ్యూటేషన్ అనేది పాజిటివ్ వచ్చింది. అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఉంది, తనకు వచ్చింది. ఇది తనకు వచ్చిన దానివల్ల ఈజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో యూజువల్గా వీళ్ళకి అలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే బ్రెయిన్లో కానీ గట్లో కానీ బ్లీడ్ అయ్యి విత్ ఇన్ 1 or 2 monthsలో ఎప్పుడైనా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రీట్మెంట్ మన దగ్గర సమయానికి వచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాము. ఇందులో ఫాదర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఏ డోనర్గా. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్. సో ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్ హాఫ్ మ్యాచ్ అని ఉంటుంది. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్ అనమాట. అంటే తన జీన్స్ ని బాబు జీన్స్ ని లెక్క పెడితే మ్యాచ్ చేస్తే అందులో హాఫ్ మ్యాచే ఉంటుంది అనమాట. యూజువల్ గా క్యాన్సర్స్ మళ్ళీ ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేస్తే తిరిగి వచ్చే ఛాన్స్ కొద్దిగా ఒక 10% 15% తిరిగి వచ్చే ఛాన్స్ అన్న ఉంటుంది. ఇది నాన్ క్యాన్సరస్ కండిషన్. ఇది ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసామనుకుంటే లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ ఏ క్యూర్. మళ్ళీ ఆ బాబుకి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఈ డిసీజ్.